బ్యాక్ టు అప్డేట్స్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ రావి టెక్స్టైల్స్ పై దాడి కేసులో 9 మంది వైసీపీ యువ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుకుమాల కాళీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారంలో ఉండగా చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 9 మంది వైసీపీ యువ నేతలను అరెస్టు చేసి పెదపారపూడి స్టేషన్ కు పోలీసులు తరలించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లు దాడి చేసి అరాచకం సృష్టించిన కేసులో పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారు. బయట రాష్ట్రానికి కాళీ పరారైనట్లు పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బ్రాహ్మణి గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక వైసీపీ అరాచకాలు అంటే టీడీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ అనేక దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అది ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక రావి వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో గుడివాడ సమన్వయకర్త టీడీపీ నేత అతను వస్త్ర దుకాణం మీద కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారు. ఈ దాడికి అందరూ మూలకారులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని ముఖ్య అంచుడు, అదేవిధంగా కాళీ అనే వ్యక్తిని పరారులో ఉన్నాడో చెప్పుకోవచ్చు. అదేవిధంగా 9 మందిని మాత్రం పోలీసులు కృష్ణా జిల్లా పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కనుక ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. వీళ్ళందరికీ కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇదే కోణంగా చూసుకుంటే కనుక దాదాపు మరి కొంతమందిని ఈ రోజు కానీ రేపు కానీ పోలీసులు అదుపులో తీసుకుంటారనేసి చెప్తున్నారు. అయితే ఇదంతరికీ చూసుకుంటే కనుక కొన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా దాడులు చేశారనేసి, అదేవిధంగా గాయపడ్డ ఎవరైతే కార్యకర్తలకు కానీ లేకపోతే రావి వెంకటేశ్వర సంబంధించిన ఏదైతే వస్త్ర దుకాణం ఏదైతే ఉందో దాన్ని పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ అప్పుడు ఆ విజువల్స్లో అప్పుడు ఆధారాలను సాక్షిగా చూసుకుంటే వీళ్ళందరూ అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక గత గవర్నమెంట్లో ఏదైతే ఉందో అధికారం ఉంది కదా అనేది కొడాలి నాని కానీ కొడాలి నాని అనుచరులు కానీ ఏ విధంగా పేటరేకపోయారని చూసుకుంటే కనుక ఒక రావి వెంకటేశ్వర సమన్వయకర్త అతని మీదే కాకుండా దాదాపు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా దాడులు పాల్పడ్డారు అనేసి, అదేవిధంగా వాళ్ళందరి మీద కూడా పలు కేసులు పెట్టి వాళ్ళు అదుపులో తీసుకుంటారని కూడా పోలీసులు చెప్తారు. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే కనుక గత గవర్నమెంట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగపరుచుకుని ఈ నాయకులు కానీ ఎవరైతే అధికారులు కానీ ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా కస్టడీలో తీసుకొని విచారించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే విధంగా ఇప్పుడు చూసుకుంటే బ్రాహ్మణి ఇప్పుడు రావి వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో రావి వెంకటేశ్వర వస్త్ర దుకాణం మీద దాడికి యత్నించిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దాడికి యత్నించిన వాళ్ళు దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారని పోలీసులు ఆరోపిస్తారు. అయితే కనుక మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజు కానీ రేపు కానీ అదుపులో తీసుకుంటామని, అయితే కనుక ఈ దాడికి ముఖ్య కారకుడు ఎవరైతే ఉన్నారో కాళీ అనే వ్యక్తి బెంగళూరులో తలదాచుకున్నాడు అనేసి, అయితే అతని కోసం 2 బృందాలు పోలీసు బృందాలు కదా గాలింపుల చర్యలు చేపట్టాం. అతను కూడా ఈ రోజు కానీ రేపు కానీ అతను అదుపులో తీసుకుని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. రైట్ మధు.